హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 34. బాల్కనీలో ఉన్న అక్షర రూమ్లోకి వెళ్ళబోతుండగా ఏదో శబ్దం వినిపించడంతో ఉలిక్కి పడిన ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విక్రమ్ కనిపించడంతో, విక్రమ్, మీరు ఇక్కడ ఎలా అని ఆశ్చర్యంగా అడిగింది. ఎలా ఏముంది, నువ్వు భయపడుతున్నావు కదా, పైగా నీ రూమ్కి నా రూమ్కి కిలోమీటర్ దూరం కూడా లేదు, అందుకే జంప్ చేసి వచ్చేసా అని చెబుతూనే, అయినా నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు, ఈ అటాక్స్ను సీరియస్గా తీసుకోవద్దని చెప్పాను కదా అని అన్నాడు విక్రమ్. కానీ అంత ఈజీగా కూడా ఎలా తీసుకోగలను విక్రమ్, ఆ అమ్మాయి మీ ప్రాణం తీయడానికి ట్రై చేసింది అని కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది అక్షర. ఆమె కళ్ళలో భయాన్ని చూసి చిన్నగా నవ్వి, సరే నువ్వు ముందొచ్చి ఇలా కూర్చో అంటూ అక్కడే ఉన్న చైర్లో తాను కూడా కూర్చున్నాడు విక్రమ్. దాంతో అక్షర కూడా అతనికి ఎదురుగా కూర్చుంది. ఇప్పుడు ఆ అటాక్ గురించి వదిలేసి మనిద్దరం కాసేపు నార్మల్గా మాట్లాడుకుందాం, ఓకేనా అని అడిగాడు విక్రమ్. అని తలూపింది అక్షర. సరే, అయితే నువ్వు నీ చైల్డ్హుడ్ గురించి చెప్పు అని అడిగాడు విక్రమ్. నా చైల్డ్హుడ్ గురించి చెప్పడానికి గొప్పగా ఏం లేదు విక్రమ్, పైగా మీరు నా గురించి అన్నీ తెలుసుకునే ఉంటారు కదా అని అంది అక్షర. నాకు తెలిసిన వాటి గురించి అడగడం లేదు, తెలియని వాటి గురించి షేర్ చేసుకో, నీ మూడ్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పాడు విక్రమ్. ఆ మాటకు చిన్నగా నవ్వి, నా లైఫ్లో ఎవరికీ తెలియని రహస్యాలు ఏం లేవు విక్రమ్, పసికందుగా ఉన్నప్పుడే ఎవరో నన్ను లీలావతి అంటే ఆశ్రమం ముందు వదిలేసి వెళ్ళారు. అప్పటి నుండి అక్కడే పెరిగాను. ఇంటర్ తర్వాత బయటకు వచ్చి అక్కడ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ టైంలో కీర్తి, సిద్ధార్థ్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఒక టైంలో వాళ్ళు చేసిన టార్చర్కి చావు అంచుల దాకా వెళ్ళాను. అప్పుడే నా లైఫ్లోకి వరుణ్ వచ్చాడు. అప్పటి వరకు ప్రేమ, కేరింగ్ అంటే తెలియని నాకు వాటిని పరిచయం చేశాడు. ఆ వయసులో అదంతా నిజమే అనుకొని నేను కూడా అతన్ని ఇష్టపడ్డాను. కానీ రోజులు గడిచే కొద్దీ తెలిసింది అది లవ్ కాదు, లస్ట్ అని. అతను వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అని చెప్పింది అక్షర. అదంతా ఓకే, కానీ ఈ వరుణ్, కీర్తి, సిద్ధార్థ్, లీలావతి, రితిక వీళ్ళు కాకుండా నీ లైఫ్లో ఇంకెవరూ లేరా అని క్యాజువల్గా అడిగాడు విక్రమ్. ఇంకెవరైనా అంటే అని కొంచెం ఆలోచిస్తూ, పెద్దగా ఎవరూ లేరు, కానీ చిన్నప్పుడు ఆశ్రమంలో నాకు ఫ్రెండ్ ఉండేది, పేరు నక్షత్ర. ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ కొన్ని రోజులకు తనను ఎవరో దత్తత తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుండి తను ఎక్కడుందో ఏమైందో కూడా తెలీదు అని చెప్పింది అక్షర. ఓ అని ఒక క్షణం ఏదో ఆలోచించి, అంతేనా, ఇంకెవరూ లేరా అని అడిగాడు విక్రమ్. అతను అంత గుచ్చి అడుగుతూ ఉండడంతో కొంచెం వింతగా చూస్తూ, ఇంకెవరూ లేరు విక్రమ్, అయినా ఎందుకలా అడుగుతున్నారు అని అడిగింది. ఏం లేదు, జస్ట్ క్యాజువల్గానే. సరే ఇక వెళ్ళి పడుకో, ఇప్పటికే లేట్ అయింది అని అన్నాడు విక్రమ్. మరి మీరు అని అడిగింది అక్షర. బాల్కనీలోకి రావడం తెలిసిన నాకు వెళ్ళడం కూడా తెలుసు, నా గురించి వదిలేసి నువ్వు వెళ్ళు అని నవ్వుతూ చెప్పాడు విక్రమ్. అంటే మీరు మళ్ళీ గోడ దూకేస్తారా, చూస్తుంటే మీకు బాగా అలవాటు ఉన్నట్లుంది అని నవ్వుతూ అడిగింది అక్షర. అవసరమైనప్పుడు ఈ గోడలేంటి, బిల్డింగ్స్ కూడా దూకాలి, ఓకే, గుడ్ నైట్ అని నవ్వుతూ చెప్పాడు విక్రమ్. గుడ్ నైట్ అంటూ రూమ్లోకి వెళ్ళి బాల్కనీ డోర్ క్లోజ్ చేసింది అక్షర. ఆమె వెళ్ళిన వైపే ఒక క్షణం చూసిన విక్రమ్ తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ, అక్షర చెప్పిన దాని ప్రకారం ఆమెకు శత్రువులు కూడా ఎవరూ లేరు. మరి ఆ అమ్మాయి ఎవరు, చాపర్లో వచ్చి మరీ ఆమెను కాపాడడానికి ట్రై చేశారంటే దీని వెనుక ఏదో పెద్ద నెట్వర్క్ ఉందనే అర్థమవుతుంది. కానీ ఒక అనాథను చంపడానికి ఇంతగా ఎవరు ట్రై చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది. అది షిండే నుండి వస్తున్న కాల్ కావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి షిండేజీ అన్నాడు విక్రమ్. మిస్టర్ విక్రమ్, మీరు షూట్ చేసిన ఆ అమ్మాయి సముద్రంలో పడిపోయింది. ఎంత సెర్చ్ చేసినా దొరకలేదు. బట్ డోంట్ వరీ, ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేశాం, ఎంక్వైరీ స్టార్ట్ అయింది, డీటెయిల్స్ తెలియగానే ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పాడు షిండే. ఓకే షిండేజీ, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసిన విక్రమ్ అసలు ఎవరామా అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. మరోవైపు ఉదయాన్నే ఆఫీస్కి వచ్చిన వరుణ్ వర్క్ చేస్తూనే ఇంకా రితిక రాకపోవడంతో ఆమెకు కాల్ చేశాడు. కానీ రితిక అతని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో వెంటనే వనితకు కాల్ చేశాడు.
ఆమె కాల్ లిఫ్ట్ చేయడంతో, ఆంటీ, రితిక ఎక్కడుంది? నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అడిగాడు వరుణ్. తను నిద్రపోతుంది వరుణ్, తన హెల్త్ ఏమంత బాలేదు అని చెప్పింది వనిత. అయ్యో, ఏమైందంటీ అని కంగారుగా అడిగాడు వరుణ్. నిన్న ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే ఫీవర్, మేబీ ఆఫీస్లో ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందనుకుంటా అని చెప్పింది వనిత. ఓ, ఓకే ఆంటీ, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు వరుణ్. కట్ అయిన ఫోన్ వైపు చూసి చిన్నగా నవ్వుకొని పక్కనే యాపిల్ తింటున్న రితిక వైపు చూసింది వనిత. అంటే ఇప్పుడు వరుణ్ వస్తున్నాడన్నమాట. నువ్వు సూపర్ మమ్మీ అని అంది రితిక. అవును, కానీ ఇప్పుడు తననెందుకు రప్పిస్తున్నావు రితిక? ఆఫీసులో వర్క్ అంతా ఆగిపోతుంది కదా అని అడిగింది వనిత. ఆఫీసులో వర్క్ ఇంపార్టెంట్ మమ్మీ, కానీ వరుణ్కి అంతకంటే ఇంపార్టెంట్ నేనే అవ్వాలి మమ్మీ. తన ఈ మధ్య వర్క్లో పడి అస్సలు నన్ను పట్టించుకోవడం లేదు. దానికోసం ఇలా చేయక తప్పడం లేదు అని అంది రితిక. సరే బేబీ, కానీ ఎక్కువగా చెయ్యకు, దీనివల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు అని జాగ్రత్త చెప్పింది వనిత. ఇట్స్ ఓకే మమ్మీ అని అంది. అరగంట గడిచేసరికి రితిక, రితిక అంటూ ఆ ఇంట్లోకి వచ్చాడు వరుణ్. రా వరుణ్, ఇందాకే తనకు టాబ్లెట్స్ వేశాను, ఇప్పుడు కొంచెం ఫీవర్ తగ్గింది, ఇప్పుడే ఫీడ్ చేద్దామని సూప్ తీసుకెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడే కిచెన్లో నుండి సూప్ బౌల్తో బయటికి వచ్చిన వనిత. ఓకే, ఇలా ఇవ్వండి ఆంటీ, నేను తనకి ఫీడ్ చేస్తాను అని చెప్పి ఆమె చేతిలో సూప్ బౌల్ తీసుకున్న వరుణ్ రితిక రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికే తన యాక్షన్ స్టార్ట్ చేస్తూ బ్లాంకెట్ కప్పుకొని పడుకుంది రితిక. ముఖమంతా నీరసంగా, జుట్టంతా చెదిరిపోయి ఉన్న ఆమెను చూసిన వరుణ్కి జాలిగా అనిపించింది. దాంతో దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని చెయ్యి పట్టుకుంటూ రితిక అని నెమ్మదిగా పిలిచాడు వరుణ్. అప్పుడే అతన్ని చూస్తున్నట్లు మెల్లగా కళ్ళు తెరుస్తూ, వరుణ్, నువ్వేంటిక్కడ? ఆఫీస్ వదిలేసి వర్క్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళి ముందు, మనకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని కంగారుగా అంది రితిక. కమాన్ రితిక, నీకంటే నాకు ఆ ప్రాజెక్ట్ ఏమీ ఇంపార్టెంట్ కాదు. అయినా నువ్వేంటి హెల్త్ అప్సెట్ అయితే కనీసం నాకు ఒక కాల్ కూడా చేయలేదు అని అడిగాడు వరుణ్. నాకు నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అని చెప్పింది రితిక. కమాన్ రితిక, ఇందులో డిస్టర్బ్ ఏముంది? సరే, ముందు లేచి నువ్వు ఈ సూప్ తీసుకో అని అన్నాడు వరుణ్. దాంతో రితిక మెల్లగా లేచి కూర్చుంటే ఆమెకు హెల్ప్ చేస్తూ బెడ్ డెస్క్కి ఆనించి కూర్చోబెట్టాడు వరుణ్. ఆ తర్వాత సూప్ బౌల్ ఇస్తుంటే వణుకుతున్న చేతులతో రితిక తీసుకోబోయింది. అది గమనించిన వరుణ్, వెయిట్, నేనే ఫీడ్ చేస్తాను అంటూ ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగి స్పూన్తో ఆమె నోటికి సూప్ అందించాడు. సూప్ను సిప్ చేస్తూ, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా వరుణ్ అని అడిగింది రితిక. చేశాను అని చెప్పాడు వరుణ్. అక్కడ సిద్ధు ఏం తింటున్నాడో ఏమో వరుణ్ అని బాధగా అంది రితిక. దాంతో విసుగ్గా ముఖం పెట్టి, నేను చేయాల్సింది చేస్తున్నాను రితిక, చెప్పాను కదా, మరో 2 డేస్లో సిద్ధార్థ్ మీ ఇంట్లో ఉంటాడు అంటూ ఆమెకు మరో స్పూన్ ఫీడ్ చేశాడు వరుణ్. దాంతో సైలెంట్గా సూప్ సిప్ చేస్తూ ఇంతలో ఏదో ఆలోచన రావడంతో వెంటనే కావాలని ఆ సూప్ను తన మీద పడేలా చేసుకుంది రితిక. అది కొంచెం వేడిగా ఉండడంతో అమ్మా అని చిన్నగా అరిచింది. దాంతో వరుణ్ వెంటనే కంగారుగా పక్కనే ఉన్న టిష్యూ తీసుకొని ఆమెను క్లీన్ చేస్తూ, సారీ రితిక, ఐఎమ్ సారీ అని అంటున్నాడు. రితిక వెంటనే సడన్గా అతన్ని హగ్ చేసుకుంటూ, సూప్ పడింది నా పైన కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని స్మూత్గా అడిగింది. పడింది నా వల్లే కదా అని గిల్టీగా అన్నాడు వరుణ్. ఏం పర్లేదు, ఐఎమ్ ఓకే, నువ్వు టెన్షన్ పడకు అంటూ అతన్ని మరింతగా హగ్ చేసుకుంది రితిక. ఆమెలో తేడా అర్థమవుతుంటే వెంటనే దూరం నెట్టేసిన వరుణ్, రితిక, ఇప్పుడు నువ్వు ఓకేనా, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు. దాంతో రితిక ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంది. దాంతో ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపుతూ, ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయావు అని అడిగాడు వరుణ్. నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు వరుణ్ అని కళ్ళలో నీళ్లతో అడిగింది రితిక. చాచా, అవేం మాటలు, నేనెందుకు నిన్ను అవాయిడ్ చేస్తాను అని అడిగాడు వరుణ్. మరి నన్నెందుకు దూరం పెడుతున్నావు అని వరుణ్ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాగుతూ అడిగింది రితిక. ఇంతలో వరుణ్ కాల్ రింగ్ అవడంతో, వెయిట్ ఏ మినిట్ రితిక అంటూ కాల్ లిఫ్ట్ చేశాడు వరుణ్. అవతల వైపు నుంచి అతని అసిస్టెంట్ వేణు ఏదో చెప్పడంతో, ఓకే, నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి రితిక వైపు చూసి, ఆఫీసులో చిన్న ప్రాబ్లం రితిక, మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. వెళుతున్న వరుణ్ వైపే చిరాగ్గా చూస్తూ, ఇంత ప్లాన్ చేసింది వరుణ్ను రప్పించింది ఎలాగైనా సరే తనని హోల్డ్ చేయాలని, కానీ
ఏం జరగకుండానే ఇలా సడన్గా వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి చేసి వరుణ్ణి గ్రిప్లో పెట్టుకోవాలి, లేదంటే నా చెయ్యి దాటిపోతాడు అనుకుంటూ ఉంది రితిక. ఇంతలో ఆమె మొబైల్ రింగ్ అయింది. డిస్ప్లే వైపు చూసిన ఆమెకు రోహన్ నెంబర్ కనిపించింది. దాంతో నుదురు చిట్లించి, ఇతనేంటి నాకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసింది. వేర్ ఆర్ యూ అని అటు నుంచి రోహన్ వాయిస్ వినిపించింది. ఎట్ హోమ్ అని చెప్పింది రితిక. 10 minutes అక్కడుంటాను, బయటకు వచ్చేసేయి అని చెప్పి ఆమె ఏం చెబుతుందో కూడా వినకుండా వెంటనే కాల్ కట్ చేశాడు రోహన్. దాంతో కట్ అయిన ఫోన్ వైపు చిరాగ్గా చూస్తూ, వీడేంటి, వీడి యాటిట్యూడ్ ఏంటి, వీడొస్తే నేను వెళ్ళాలా, నో వే అనుకుంటూ ఫోన్ పక్కన పడేసింది. కానీ అంతలోనే ఆలోచిస్తూ, ఇప్పుడు నేను నో చెప్తే వరుణ్ ప్రాజెక్ట్ విషయంలో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడేమో, ఓఫో, ఈ ప్రాజెక్ట్ అయిపోయే వరకు వీడిని భరించడం తప్ప నాకు మరో ఆప్షన్ లేదు అని తలకొట్టుకున్న రితిక లేచి రెడీ అవడం స్టార్ట్ చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన వనిత, ఎక్కడికి బేబీ అని అడిగింది. నీకు రోహన్ తెలుసా అని ఐలైనర్ పెట్టుకుంటూ అడిగింది రితిక. రోహనా, తనెవరు అని అడిగింది వనిత. పోనీ దినకర్ జై తెలుసా అని లిప్స్టిక్ వేసుకుంటూ అడిగింది రితిక. "ఆ, తెలుసు, బిజినెస్ వరల్డ్లో చాలా రిచ్ ఫ్యామిలీ అని చెప్పింది వనిత. "హా, ఆ దినకర్ జై కొడుకే ఈ రోహన్ జై. ఇప్పుడు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు, వెళ్ళొస్తాను" అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది రితిక. అతను తననెందుకు పిక్ చేసుకుంటున్నాడు అనుకుంటూ వెళుతున్న కూతుర్ని అయోమయంగా చూసింది వనిత. రితిక ఆ ఇంటి బయట అడుగు పెడుతూ ఉండగానే ఆమె ముందు వచ్చి ఆగింది రోహన్ కార్. రితిక కూర్చోగానే ఆ కార్ స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయింది. మరోవైపు మరుసటి రోజు ఉదయం అక్షర ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బాత్రూమ్తో సహా బయటికి వస్తుండగా అప్పుడే ఆ రూమ్లోకి వచ్చాడు విక్రమ్. ఆమెను అలా చూసిన విక్రమ్ సారీ అని అంటూ బయటికి వెళ్ళబోతుంటే వెంటనే అక్షర కూడా కంగారుగా వెనక్కి తిరిగి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళబోయింది. కానీ ఆమె కాళ్ళు తడిగా ఉండడంతో స్లిప్ అయ్యి కాలు జారి కింద పడబోతూ ఆ అని అరిచేసింది అక్షర. ఆ అరుపుకి బయటకు వెళ్ళబోతున్న విక్రమ్ వెనక్కి తిరిగి కింద పడబోతున్న అక్షరను చూసి ఒక్క అడుగులో ఆమెను చేరుకొని ఆమెను కింద పడకుండా పట్టుకున్నాడు. కానీ ఆ కంగారులో అతని కాలు కూడా తడిగా ఉన్న చోట పడడంతో అతని కాలు కూడా జారింది. దాంతో అక్షర్తో సహా అతను అక్కడే ఉన్న బెడ్ మీద పడిపోయాడు. బాత్రోబ్తో ఉన్న అక్షర కూడా అతనిపై ఉండిపోవడంతో అనుకోకుండా అక్షర పెదవులు అతని పెదవులకు టచ్ అయ్యాయి. ఒక్క క్షణం పాటు అసలేం జరిగిందో ఇద్దరికీ అర్థం కాలేదు. కానీ గ్రహించిన వెంటనే విక్రమ్ ముఖం పక్కకి తిప్పుకున్నాడు. దాంతో ఈసారి అక్షర పెదవులు విక్రమ్ చెంపను ముద్దాడాయి. అనుకోకుండా జరుగుతున్న ఆ సంఘటనను ఎలా ఆపాలో అర్థం కాక వెంటనే కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ని చూసింది అక్షర. అప్పటికే ఆమె స్పర్శకు మైమరిచిపోతున్న విక్రమ్ కూడా మెల్లగా అక్షర వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఈ గడబడిలో ఆమె చుట్టుకున్న బాత్రోబ్ పక్కకి తొలగిపోయింది. దాంతో ఎటువంటి ఆచ్ఛాదన లేని ఆమె శరీరం విక్రమ్ దేహాన్ని తాకుతోంది. అప్పుడే తలస్నానం చేసిందేమో. ఆమె తడిచిన జుట్టు ఆమెలోని అందాన్ని ఇంకాస్త పెంచుతోంది. తెల్లగా నున్నగా ఉన్న అక్షర ముఖం అతనికి అంత దగ్గరగా ఉండడంతో పాటు గుండ్రంగా ఉన్న ఆమె భుజాలు, సగం వరకు కనిపిస్తున్న ఆమె ఎదవంపులు కనులకు విందు చేస్తుంటే ఎప్పుడూ స్టేబుల్గా ఉండే విక్రమ్ ఆ క్షణం ఆమె పైనుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఇద్దరూ అలా ఒకరిని ఒకరు చూసుకుంటూనే చాలాసేపు ఉండిపోయారు. అతనికి తెలియకుండానే అతని చేతిలో ఉన్న అక్షర నడుము మెల్లగా నలిగిపోతుంది. అది అర్థమవుతున్న అక్షరకు మాట్లాడడానికి గొంతు పగలడం లేదు, పక్కకు జరగడానికి బాడీ సహకరించడం లేదు. దాంతో అతి బలవంతం మీద లేని ఓపికను తెచ్చుకొని వెంటనే అతని మీద నుండి లేవడానికి ట్రై చేసింది. కానీ పైకి లేవడానికి పట్టు దొరక్కపోవడంతో మళ్ళీ అతనిపై పడిపోయింది. దాంతో ఆమె జుట్టు మీద నుంచి జారిన నీళ్లు ఒక్కసారిగా విక్రమ్ ముఖంపై పడడంతో వెంటనే ఈ లోకంలోకి వచ్చిన అతను ఆమె నడుముని వదిలేశాడు. దాంతో బెదురుతున్న చూపులతో అతని మీద నుండి లేచిన అక్షర బాత్రూమ్ను చుట్టుకొని స్పీడ్గా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు తనకి ఏమైందో తనకే అర్థం కాని ఓ డైలమాలో ఉన్న విక్రమ్కి కాసేపటి క్రితం తాను అక్షర నడుమును నలిపేయడం గుర్తొచ్చి, ఓ మై గాడ్, నేనేంటి ఇలా బిహేవ్ చేశాను అనుకుంటూ
తల విదిల్చి బయటికి వెళ్ళిపోయాడు. కింద హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న సూర్యప్రతాప్ అప్పుడే కిందకి వస్తున్న విక్రమ్ని చూసి, విక్కీ, ఎనీ గుడ్ న్యూస్ అని అడిగాడు. గుడ్ న్యూస్నా? దేని గురించి అడుగుతున్నారు తాతయ్య అని అర్థం కానట్లు ఫేస్ పెట్టి అడిగాడు విక్రమ్. నీ ఫేస్లో ఏదో కొత్త గ్లో కనిపిస్తుంది, ఏదైనా గుడ్ న్యూస్ ఉందేమోనని అడిగాను అన్నాడు సూర్యప్రతాప్. దాంతో నథింగ్ తాతయ్య అంటూ బయటికి వెళ్ళిన విక్రమ్, నా ఫేస్లో కొత్తగా గ్లో కనిపిస్తుందా, ఎందుకు అనుకున్నాడు. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న అక్షర చీర కట్టుకుంటూ మండుతున్న నడుముని అద్దంలో చూసుకుంది. అక్కడ ఎర్రగా కమిలిపోయి కనిపించింది. దాంతో వెంటనే దాన్ని కవర్ చేసుకుంటూ చీర కట్టుకొని రెడీ అయ్యి కిందికి వచ్చింది. విక్రమ్కి ఆమెను ఫేస్ చేయాలంటే ఇబ్బందిగా అనిపించి బయటే తిరుగుతున్నాడు. ఇంతలో, అక్షర, టిఫిన్ చేద్దాం, విక్రమ్ని కూడా పిలు అని చెప్పాడు సూర్యప్రతాప్. దాంతో ఇంటి నుంచి బయటికి వచ్చిన అక్షర, తాతయ్య పిలుస్తున్నారు విక్రమ్ అని అతని ముఖం కూడా చూడకుండా చెప్పి లోపలికి వచ్చేసింది. దాంతో విక్రమ్ కూడా నెమ్మదిగా లోపలికొచ్చాడు. అప్పటికే సూర్యప్రతాప్కి అక్షర టిఫిన్ వడ్డిస్తూ ఉండడంతో విక్రమ్ కూడా వెళ్ళి కూర్చున్నాడు. తనకి వడ్డించుకున్న అక్షర విక్రమ్ వైపు డిషెస్ జరిపింది. దాంతో కొంచెం నుదురు చిట్లించి చూసిన విక్రమ్ తనకు తానే టిఫిన్ సర్వ్ చేసుకున్నాడు. అక్షర అతని వైపు కూడా చూడకుండా సూర్యప్రతాప్తో మాట్లాడుతూ టిఫిన్ చేయడం స్టార్ట్ చేసింది. విక్రమ్ కూడా వాళ్ళ మాటలు వింటూ సైలెంట్గా తింటున్నాడు. ఇంతలో సూర్యప్రతాప్ అసిస్టెంట్ గౌతమ్ అక్కడికి వచ్చాడు. అతని వైపు ఏంటి అన్నట్లు చూశాడు సూర్యప్రతాప్. సార్, అక్షర మేడంకి ఏదో పార్సిల్ వచ్చిందట, సెక్యూరిటీ చెప్పారు అని చెప్పాడు గౌతమ్. ఆ మాటతో నుదురు చెట్లించి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అక్షర, విక్రమ్. అదేమీ పట్టించుకోకుండా లోపలికి పంపించు అని చెప్పాడు సూర్యప్రతాప్. అక్షర కోసం పార్సిల్ వచ్చిందా? ఇక్కడికా? ఎవరు పంపించుంటారు? ఒకవేళ అక్షరని టార్గెట్ చేస్తున్న వాళ్ళు తనపై మళ్ళీ ఏమైనా అటాక్ ప్లాన్ చేసుంటారా అని ఆలోచిస్తున్నాడు విక్రమ్. అక్షర కూడా నా కోసం ఇక్కడికి ఎవరు పార్సిల్ పంపిస్తారు అనుకుంటూ ఉండగానే పార్సిల్ తీసుకొని అక్కడికి వచ్చాడు సెక్యూరిటీ. వెంటనే అక్షర లేచి అతని దగ్గరికి వెళ్తుంటే, వెయిట్ అక్షర అంటూ ముందుగా అక్కడికి వెళ్ళిన విక్రమ్ సెక్యూరిటీ వైపు చూసి, చెక్ చేశారా అని అడిగాడు. ఎస్ సార్, అనుమానంగా ఏం లేదు అని చెప్పాడు సెక్యూరిటీ. దాంతో రిలాక్స్ అవుతూ, తీసుకో అక్షర అని చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు విక్రమ్. అక్షర వెంటనే పేపర్పై సిగ్నేచర్ చేసి పార్సల్ తీసుకొని ఓపెన్ చేసింది. అందులో కనిపించిన వస్తువు చూసి షాక్తో అలాగే నిలబడిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.